హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, నేను డైలీ 1 వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దాని ద్వారా నేను కొత్త కోర్సెస్ని ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం డేటా ఎలా ఎంటర్ చేయాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఫాంట్ గ్రూప్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఏంటంటే ఒక చిన్న టేబుల్ కూడా నేర్చుకున్నాం మనం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్సెల్లో ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ అవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇక్కడ నేను ఒక డేటా టైప్ చేశాను, ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది టైప్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీటికి టోటల్ మార్క్స్ వేయాలి. ఓకేనా, టోటల్ మార్క్స్ వేయాలి. అందుకని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాను. సో ఫార్ములాస్ యూజ్ చేయడానికి ముందు బేసిక్గా ఎలా చేయాలి అండ్ మనం రేంజ్ అంటే ఏంటి, రిఫరెన్స్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. సో ఇక్కడ టోటల్ అంటే ఏంటి, టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి మొత్తం కౌంట్ చేసి చెప్పాలి. సో తెలుగు 89 వచ్చాయి, ఇంగ్లీష్ 78, సైన్స్ 99 ఇలా ఇచ్చాను. అలా కాకుండా ఈ టోటల్ మార్క్స్ ఎన్ని అయ్యాయో చూడాలి. మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే అలాంటప్పుడు ఎక్సెల్ యూజ్ చేసి వేస్ట్. సో అలా కాకుండా మనం ఎక్సెల్లోనే ఇది సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలని ఈక్వల్ అనేది మ్యాండేటరీగా వేయాలి. ఈక్వల్ అని ఇచ్చాను. ఒకవేళ నేను 89, 78 అని టైప్ చేశాను అనుకోండి, ఏమవుతుందో చూడండి. 89 ప్లస్ 78 ప్లస్ 99 ప్లస్ 98, 98 ప్లస్ 79 ప్లస్ 99. సో ఇక్కడ 542 మార్క్స్ అయితే వచ్చాయి. కానీ నేను ఇది స్ప్రెడ్ చేసేటప్పుడు ఏమైంది అన్ని కాపీ అయిపోయి, ఎందుకంటే ఈ సెల్లో కూడా అవే ఉన్నాయి ఫార్ములా బార్ చూడండి. అందుకని చెప్పి మనం ఇక్కడ రిఫరెన్స్ అనేది తీసుకుంటాం. దేని రిఫరెన్స్ తీసుకుంటాం, సెల్ రిఫరెన్స్ తీసుకుంటాం. ఈ సెల్లో ఏ వాల్యూ ఉందో దాన్ని ప్లస్ చేయాలి అని. ఈక్వల్ సెల్ వాల్యూ తీసుకున్నాం, సెల్ తీసుకున్నాను ప్లస్ సైన్స్ ప్లస్ సోషల్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ హిందీ. సో ఇప్పుడు నేను స్ప్రెడ్ చేస్తున్నాను. బట్ నేను ఇక్కడ ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయలేదు. ఓకేనా, ఫార్ములా కానీ ఏమి యూజ్ చేయలేదు, మరి స్ప్రెడ్ అయింది. మరి ఎక్సెల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా ఫార్ములా ఏదైనా యూజ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఏ ఫార్ములా యూజ్ చేద్దామంటే ఈక్వల్ సమ్ అనేది ఏంటి అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్. ఎక్సెల్లో మనకి ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, లుక్అప్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, రిఫరెన్స్ ఫంక్షన్స్, అలానే ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్, క్యూబ్, ఇలా ఎక్సెట్రా కొన్ని ఉంటాయి. సో అందులో మనం సమ్ అనేది మ్యాథమెటికల్ ఫంక్షన్గా ఫార్ములాగా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్లో సమ్ అనేది ఒక ఫార్ములా. అలా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే టోటల్ చేయడం కోసం సమ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కింద సమ్ కింద కనిపిస్తుంది కదా, ఇది నెంబర్ 1, నెంబర్ 2, ఇదంతా ఏమంటారంటే సింటెక్స్ అంటారు. సింటాక్స్ లో ఇప్పుడు సమ్ అని ఇచ్చేసాం కదా, నెంబర్ 1 అంటే ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లస్ పెట్టకూడదు. సింటాక్స్ లో ఎలా ఉంది, కామా ఉంది, కామా తీసుకోవాలి. అలానే ఇంగ్లీష్ కామా, సైన్స్ కామా, సోషల్ కామా, మ్యాథ్స్ కామా, అలానే హిందీ. ఇంకా కామా ఇవ్వకుండా బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. ఇప్పుడు కూడా వాల్యూ వచ్చింది. ఇలా మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని కామాలు పెట్టుకుంటూ వెళ్తే ఎలా అవుతుంది, కొంచెం టైం పడుతుంది, బట్ ఫార్ములా అయితే వస్తుంది. ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. ఈక్వల్ సమ్ అని చెప్పాను, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాక ఈ 89 నుంచి అంటే సి కాలం నుంచి హెచ్ కాలం వరకు సెలెక్ట్ చేశాను. C2 ఈజ్ టు H2 అనమాట. అంటే సి కాలం నుంచి స్టార్ట్ అయ్యి H2 వరకు వచ్చింది. C2 ఈజ్ H2, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఓకే, సో ఇది సింపుల్ గా ఉంది కదా. ఇలా మనం ట్రాక్ చేసుకుని ఆటో ఫిల్ చేయొచ్చు. ఇంకో మెథడ్ ఉంది, సమ్ కి ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే సమ్మే, బట్ షార్ట్ కట్ లో ఉంది. అది ఎలా అంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కదా మనకి సమ్ అవ్వాలి, దాని బిఫోర్ ఏముంది, టెక్స్ట్ ఉంది. అందుకని ఇక్కడ నేను ఆల్ట్ ప్లస్ ఈక్వల్ ప్రెస్ చేస్తే ఆ రేంజ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. ఇఫ్ నేను దీనికన్నా ముందు వేరే నెంబర్స్ కూడా ఉన్నాయంటే ఆల్ట్ ఈక్వల్ యూస్ చేస్తే అవి కూడా సెలెక్ట్ అయిపోతాయి. అందుకని చూసుకొని చేయండి. ఇది వర్టికల్ గా వర్కౌట్ అవుతుంది, హారిజెంటల్ గా కూడా వర్కౌట్ అవుతుంది. ఏంటి వర్టికల్ గా హారిజెంటల్ గా అంటే మనం ఇప్పుడు చేసింది హారిజెంటల్ రేంజ్.
వర్టికల్ గా అంటే ఇలా. ఇప్పుడు ఆల్ట్ ఈక్వల్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఇలా కూడా సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో మనం అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఇది టోటల్ వాల్యూస్ ని తీసుకోవడం అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు యావరేజ్ చూద్దాం. ఈక్వల్ యావరేజ్ అని టైప్ చేస్తున్నాను. యావరేజ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాక ఇక్కడ కూడా నెంబర్ 1 నెంబర్ 2 అని వచ్చింది. సో ఒక్కొక్క దాని మీద యావరేజ్ చెక్ చేయం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ మార్క్స్ అన్ని కలిసి ఎక్కడ ఉన్నాయి, టోటల్లో ఉన్నాయి కాబట్టి టోటల్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక యావరేజ్ కి ఫార్ములా ఏంటంటే యావరేజ్ సెలెక్ట్ టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ గా 6 ఉన్నాయి. సో 6 అని ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. సో యావరేజ్ వాల్యూ, ఇది యావరేజ్. అలానే పర్సంటేజ్ లో నేను ఫార్ములా యూజ్ చేయట్లేదు, జస్ట్ చిన్న ఈక్వేషన్ వేస్తున్నాను. ఏంటంటే ఈక్వల్ అని చెప్పి టోటల్ మార్క్స్ ని సెలెక్ట్ చేసి డివైడెడ్ బై ఎన్ని టోటల్ మార్క్స్ 600. ఓకేనా? వచ్చిన మార్క్స్ సెలెక్ట్ చేసుకున్నాము, టోటల్ మార్క్స్ ఎంత 600. ఇలా ఎంటర్ చేస్తే పాయింట్స్ లో వచ్చింది. ఇక్కడే చాలా ఇంపార్టెంట్, పాయింట్ లో వచ్చాక ఈ నెంబర్ గ్రూప్ లో పర్సంటేజ్ సింబల్ ని క్లిక్ చేస్తే అప్పుడు ఇది పర్సంటేజ్ లోకి కన్వర్ట్ అవుతుంది, మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎప్పుడైనా మనం దేనైనా బ్రీఫ్ గా క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు యావరేజ్ ని బేస్ చేసుకుని చేయాలి, గ్రేడ్ అన్నమాట. ఎందుకంటే యావరేజ్ లో చూడండి పాయింట్ తర్వాత డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 57 అని ఉంది కదా. సో సారీ, ఇక్కడ 71 ఉంది, ఇక్కడ కూడా 71. సో పర్సంటేజ్ లో 72 చూపిస్తుంది, ఇది 73 చూపిస్తుంది. బట్ హైయెస్ట్ ఎవరిది అంటే ఇక్కడ ఇది, ఎందుకంటే పాయింట్ తర్వాత 6లు వచ్చాయి, ఇక్కడ ఏంటి 5 వచ్చింది. అందుకని చెప్పి డెసిమల్స్ బేస్ చేసుకున్న కూడా తీసుకుంటాం అనమాట. అందుకని ఇప్పుడు గ్రేడ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను చూడండి. ఈక్వల్ ఇక్కడ మన ఇఫ్ అనేది ఏంటంటే ఏ కండిషన్ అంటే లాజికల్ అన్నమాట. ఏంటి లాజికల్? ఇఫ్ నేను సెలెక్ట్ చేసుకున్న యావరేజ్ అనేది అబౌవ్ 90 ఉంటే, ఇక్కడ చూపిస్తున్నాను 95 అబౌవ్ వచ్చేస్తే 95 గ్రేటర్ దెన్ ఏ గ్రేడ్ రావాలి. ఓకేనా? ఏ గ్రేడ్ 95 అబౌవ్ వస్తే ఏ గ్రేడ్ అనుకుందాం. అలానే 90 అబౌవ్ వస్తే 90 గ్రేటర్ దెన్, ఇది కూడా ఏ గ్రేడ్ అని ఇస్తున్నాను. ఏ గ్రేడ్ ఎందుకని ఇస్తున్నానంటే ఇది ఏ ప్లస్ ఇద్దాం. సో ఇక్కడ మనం ఫార్ములా బార్ లోకి వెళ్ళి కూడా ఇవ్వచ్చు, లేదా డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు. ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చాను. అలానే 80 అబౌవ్ వస్తే బి గ్రేడ్, అలానే 65 అబౌవ్ వస్తే సి గ్రేడ్, అలానే ఇంకా 65 బిలో వచ్చేవన్నీ డి గ్రేడ్ లో రావాలి. 65 బిలో వస్తే లెస్ దాన్ ఇవ్వాలన్నమాట, డి గ్రేడ్ లో రావాలి. ఓకేనా? సో ఇది మనకు కావాల్సింది. నేను బార్డర్స్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు గ్రేడ్ చూద్దాం. ఈక్వల్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి లాజికల్ టెస్ట్ దేని మీద, యావరేజ్ నే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే డెసిమల్స్ తో ఉన్నాయి కదా. యావరేజ్ వాల్యూ అనేది 90. ఓకే, 95 క్రాస్ అయితే అంటే గ్రేటర్ దెన్ 95 అయితే మనకి డబల్ కోట్స్ అనేది యూజ్ చేయాలండి. టెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే కంపల్సరీగా డబల్ కోట్స్ యూజ్ చేయాలి. ఏ గ్రేడ్ అనేది ఇస్తున్నాను, డబల్ కోట్స్ క్లోజ్. ఒక కండిషన్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు అంటే 95 కంటే ఎక్కువ రాలేదు, రాకపోతే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ పెట్టడం మర్చిపోయాను. సో రాకపోతే మనం ఏం చేయాలి, ఇంకో కండిషన్ రాయాలి. సో ఇక్కడ నేను కామా పెట్టి మళ్ళీ ఇఫ్ రాస్తాను. ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి లాజికల్ టెస్ట్ లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ 90 ఏంటి రావాలి, ఏ గ్రేడ్ రావాలి. ఓకేనా? డబుల్ కోట్స్ క్లోజ్. అలానే కామా పెట్టి మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాను. యావరేజ్ సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్, మళ్ళీ ఇప్పుడు ఏమి ఇచ్చాం మనం టేబుల్లో 80 ఇచ్చాం. అబౌవ్ 80 అయితే బి గ్రేడ్ రావాలి. ఓకే, బి గ్రేడ్ అనేది ఇచ్చాను. అలానే మళ్ళీ కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ కండిషన్. సో కండిషన్స్ అన్ని ఒకదాని మీదే, ఒకే యావరేజ్ మీద రాయాలి. సో యావరేజ్ సెలెక్ట్ చేసుకున్నాను గ్రేటర్ దాన్, ఈసారి అబౌవ్ 65 వస్తే సి గ్రేడ్ రావాలి. అలానే కామా పెట్టి ఇంకా లాస్ట్ ది డి గ్రేడ్ అనమాట. 65 కంటే తక్కువ వచ్చేవి. సో అప్పుడు మనం రాయక్కర్లేదు, లెస్ దాన్ అని పెట్టక్కర్లేదు,
డైరెక్ట్ గా డబుల్ కోట్స్ లో డి గ్రేడ్ అని పెట్టేయచ్చు. ఫైనల్ గా ఉన్నది ఎల్స్ అన్నమాట. సో డబుల్ కోట్స్ క్లోజ్ చేశాను. ఎన్నిసార్లు బ్రాకెట్ ఓపెన్ చేశాను చూడండి ఫార్ములా బార్ లో 1 2 3 4 4 టైమ్స్ క్లోజ్ చేయాలి. 1 2 3 4 ఎంటర్ చేయండి. ఏ గ్రేడ్ వచ్చింది. అంటే 95 క్రాస్ అయితే అప్పుడు ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది. చూద్దాం ఒకసారి. 99 చేస్తున్నాను. సో 94 వరకు వచ్చింది. అలానే ఇది కూడా 98 చేస్తాను. చూడండి ఏ ప్లస్ గ్రేడ్ చేంజ్ అయ్యింది. ఓకే, ఇవన్నీ డి గ్రేడ్ ఎందుకు వచ్చాయంటే అన్ని బిలో 65 ఉన్నాయి, అందుకని ఇలా వచ్చాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 99 చేశాను, ఆటోమేటిక్గా సి గ్రేడ్గా చేంజ్ అయింది. అలానే దీన్ని కూడా 89గా చేశాను. సో ఇక్కడ సి గ్రేడ్ స్టిల్ ఉంది. ఇది కూడా 85 చేస్తున్నాను. సో ఇది కూడా డి గ్రేడ్లోకి చేంజ్ అయింది. ఓకేనా. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ర్యాంక్ చూద్దాం. ర్యాంక్ ఏంటి అంటే ర్యాంక్ స్టాటిస్టికల్ ఫంక్షన్. ఈక్వల్ ర్యాంక్ అని టైప్ చేశాక బ్రాకెట్ ఓపెన్ చేసి, ఓకేనా, బ్రాకెట్ ఓపెన్ చేశాక సింటెక్స్ చూడండి, నెంబర్ అని ఉంది కదా, టోటల్ మార్క్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కామా పెట్టాక రిఫరెన్స్ అంటే ఇప్పుడు వీళ్ళ మార్క్స్ చూడాలంటే వీళ్ళ మిగిలిన వాళ్ళని కూడా చెక్ చేయాలి కదా. సో మళ్ళీ నేను రాజు నుంచి సెలెక్ట్ చేసుకొని వర్టికల్ రిఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ డేటాని మనం ఫ్రీజ్ చేయాలి స్ప్రెడ్ అవ్వకుండా. సో కీబోర్డ్ లో ఫంక్షన్ F4 కీ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి, డాలర్స్ యాడ్ అవుతాయి. కామా 0 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 0 ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్, అంటే లీస్ట్ నుంచి హైయెస్ట్ లోకి వెళ్ళడం కోసం మనం చూస్తున్నాం. ఓకే, సో ఇది ఇలా ర్యాంక్ అనేది మనం యాడ్ చేసాం. ఇప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ ఏంటంటే ఈక్వల్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ రాస్తున్నాం కదా, అందుకని మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాం కాబట్టి ఏఎండి ఎండ్. ఓకేనా, ఏఎండి ఎండ్ అనేది యూజ్ చేసి దీంట్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఒక్కొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 ఆర్ 35 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే ఏం రావాలి. బట్ అన్ని లాజిక్స్ చూసేద్దాం, ఒక్కొక్క సబ్జెక్ట్ చూద్దాం. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 కామా గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35, అన్నింటికి సేమ్ కండిషనే కదా. అలానే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35, కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 కామా, అలానే మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 కామా హిందీ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35. సో మనం కావాలంటే 28 కూడా పెట్టుకోవచ్చు. బ్రాకెట్ క్లోజ్ చేశాను. సో ఎండ్ కి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అని రాసేసాము, మల్టిపుల్ లాజిక్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ రాసాము. ఇప్పుడు కండిషన్ ఒకవేళ ట్రూ అయితే, అన్ని గ్రేటర్ దాన్ 35 వస్తే అప్పుడు ఏం రావాలి, డబుల్ కోట్స్ లో పాస్ అని రాయండి. ఓకేనా. ఒకవేళ రాకపోతే సింటెక్స్ చూడండి, వాల్యూ ట్రూ రాసేసాం, కామా పెట్టాం కాబట్టి వాల్యూ ఫాల్స్ అంటే మనం ఏం చేయాలి, డబుల్ కోట్స్ లో ఫెయిల్ అని రావాలి. ఓకే, డబుల్ కోట్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేశాను. సో పాస్ ఫెయిల్ అలా వచ్చింది. ఓకేనా. సో ఇదనమాట మనకి ఏదైతే కావాలనుకున్నామో స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి పైన నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది సరిగా కనిపించట్లేదు, అంటే బి కాలం కి సి కాలం కి మధ్యలో కర్సర్ ప్లేస్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా, అలా చేయొచ్చు. ఇక్కడ యావరేజ్, పర్సంటేజ్ ఇవన్నీ ఒక్కసారి చేంజ్ అవ్వాలనుకోండి, డేటా అంతా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫార్మేట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఆటోఫిట్ కాలం పెడతానండి. అలానే ఆల్ బార్డర్స్, సెంటర్ అలైన్మెంట్ అండ్ హెడ్డింగ్స్ అనే వాటికి బోల్డ్ అప్లై చేద్దాం, బోల్డ్. సో ఇది ప్రాపర్ వేలో కనిపిస్తుంది. ఓకే, క్లియర్. సో ఇలా మనం ఈ డేటా అంతా ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ సేవ్ ఎలా చేయాలో చెప్పాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే బటన్ క్లిక్ చేసుకున్నాక మనం బ్రౌజ్ అడుగుతుంది, ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్కి వెళ్ళి సేవ్ చేస్తాం. బట్ ఇది ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్లోనే చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇది స్టూడెంట్ మార్క్ లిస్ట్ ప్రిపరేషన్. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అది వస్తుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.